హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బెండకాయ సాంబార్ అండి. మనం చాలా రకాల సాంబార్లు చూస్తూ ఉంటాం కదా. ఈరోజు మనం బెండకాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, దీని కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు తీసుకున్నాము. ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 2 కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా పప్పు అనేది ఉడికిపోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ పొడి టేస్టే వేరుంటుందండి రెడీమేడ్ కన్నా. మనం ఇప్పుడు సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. కారానికి తగ్గట్టు ఒక 5-6 ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని మొత్తం పప్పులన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మన సాంబార్ పొడి ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకోవచ్చు అండి. లేదంటే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 3-4 మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసే సాంబార్ పొడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా. అంతేనండి. దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి 3-4 మంత్స్ అయినా సాంబార్ పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్న బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే బెండకాయలు అనేవి చాలా బాగుంటాయండి సాంబార్లో వేసుకుంటే. ఈ విధంగా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు. చూడండి, జిగుటంతా పోయి ఇప్పుడు బెండకాయల కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బెండకాయలన్నింటినీ తీసుకొని చూడండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. దాంట్లో కారం అనేది దిగుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. కంపల్సరీ మనం వీటిలో సాంబార్లో ఇంగువ వేసుకుంటేనే ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సాంబార్లో. ఇంగువ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ కూడా వేసుకున్నామండి. క్యారెట్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే బాగుంటుంది. కొద్ది క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. క్యారెట్ అనేది కొంచెం ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో టమాటాలండి, ఒక 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ టమాటాలు అనేవి త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ కారానికి తగ్గట్టు కారపొడి వేసుకోండి, స్పైసీకి తగ్గట్టు. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి కూడా బాగుంటుందండి సాంబార్లో వేసుకుంటే. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మూత తీసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు గరిటె ఇలా స్మాష్ చేస్తే టమాటా అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా స్మాష్ చేసుకుంటే గ్రేవీ మాదిరిగా వస్తుంది, టమాటా గుజ్జు మాదిరిగా. కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం సాంబార్ పొడి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఇలాగా రసం తీసి పెట్టుకోవాలి. ఈ రసం కూడా పోసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం పులుసు మాదిరిగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలాగ 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. వేసుకొని చిక్కగా ఉంది కదండి, ఇందులో మనం తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి సాంబారు తగ్గట్టు. వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. చెక్ చేసుకొని మూత పెట్టి బాగా తెల్లనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ పాటు సాంబార్ని. ఈ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఇదే సాంబార్ మనం ఇడ్లీలోకైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇడ్లీ సాంబార్లోకి ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ దగ్గరగా ఉండకూడదు, అట్టని చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ట్రస్ట్ మీ అండి, చాలా టేస్టీగా ఉంది సాంబార్ మాత్రం. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. హోమ్ మేడ్ సాంబార్ని యూజ్ చేసి చేయండి. సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన హోమ్ మేడ్ సాంబార్ని ఉపయోగించిన సాంబార్ అండి ఇది. బెండకాయ సాంబారు రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.